జీవితం చాలా నేర్పిస్తుందండి. నా లైఫ్‌లో నేను అనుభవించిన కష్టాలు, పడ్డ బాధలు, తట్టుకున్న అవమానాలు అన్నిటికి మించి నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చేసే మోసాలు ఇన్ని జరిగిన తర్వాత గూడా ఈ గుండె ఎలా తట్టుకుంటదా అనుకున్నాను. అలాంటి టైంలోనే మళ్ళీ తిరిగి నన్నుగా చూసుకున్నాను అంటే ఓన్లీ ఈ వెంకన్న దయ వల్లనే. నేను పెట్టుకున్న ఒకే ఒక నమ్మకము ఏడ్చిన రోజులు, అసలు నిద్రపోని రోజులు ఎన్నో ఉన్నాయి నా లైఫ్‌లో. అసలు లైఫ్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత దారుణమైన సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటపడ్డాను. నాకే కాదు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎవరికుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నేనొక్కటే చెప్తాను, మనుషులని నమ్మే కన్నా ఆ భగవంతుని నమ్ముకుంటే అన్ని సాఫీగా సాగిపోతాయి. ఇంకా నా వ్రతం అయితే ఈ రోజుకి అయిపోయింది. ఎప్పుడు ఇంట్లో పూజ చేసినా కూడా నేను హుండీలో డబ్బులేస్తానన్నమాట. ఇప్పుడు కాదు, మా పెళ్ళైనప్పటి నుంచి ఇది అలవాటు. ఆ హుండీ పగలగొట్టి మళ్ళీ మేము తీర్థయాత్రలకి వెళ్తా ఉంటాము. అందుకే ఈ రోజు ఆ గోవిందుని పిలుపు కోసము ఈ హుండీ పగలగొట్టేశాను. 7 కొండలకి ఎప్పుడు చేరుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. గోవిందా.